నమస్తే వెల్కమ్ టు సి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకే భారీ ప్యాకేజ్ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. నమ్మకంతో రండి ఉద్యోగంతో వెళ్ళండి యువతకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. 25వ తేదీన రాజమహేంద్రవరంలో లోకల్ సెలబ్రిటీ షో వెల్లడించిన ప్రముఖ కమెడియన్ డాక్టర్ భద్రం. రోటరీ క్లబ్ ప్రతినిధులు నిద్రపోతున్నారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన టీకే విశ్వేశ్వరరెడ్డి. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం పనులు పరిశీలించిన నిమ్మల రామానాయుడు. నష్టంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజ్ ఇచ్చిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ప్రైవేటీకరణ ప్రకటించాక కూడా వెనక్కు తగ్గి భారీగా ప్యాకేజీ ప్రకటిస్తే ఇంకా కొందరు దుర్మార్గపు ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తే అందులో 10,300 కోట్లు క్యాపిటల్ షేర్స్ కింద 1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్గా కేటాయించామన్నారు. ప్రైవేటీకరణ నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ను మినహాయించి ఆంధ్రుల సెంటిమెంట్ కాపాడేందుకు కేంద్రం ఈ ప్యాకేజీ ప్రకటించిందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఏపీ చరిత్రలో పరిశ్రమను కాపాడేందుకు ఇచ్చిన అతిపెద్ద ప్యాకేజీది కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి సాధించే అవకాశం కలిగినందుకు అంతటిగా గర్విస్తున్న దేశంలో స్టీల్ ఉత్పత్తి పెంచాలనేదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. ప్రస్తుతం నవంబర్ డిసెంబర్ జీతాలే 230 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయి. అతి త్వరలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లిస్తాం. భవిష్యత్తులో విశాఖ స్టీల్ ప్లాంట్ కు మరో భారీ ప్యాకేజీ కూడా ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి ప్రకటించారన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు, సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనం చేయడం జరగదు. నష్టాల నుండి బయటకు తీసుకొచ్చాక అప్పగించమని సెయిల్ చెప్పింది. ఈ నెలాఖరులోగా ముడి సరుకు తీసుకొచ్చి ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. దేశంలో స్టీల్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచాలి అనేటువంటిది నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన, ఆయన యొక్క లక్ష్యం. అగ్రగామిగా ఉండాలి స్టీల్ ఉత్పత్తిలో భారతదేశం అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో స్టీల్ పరిశ్రమకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు ఇస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా దీనికి పెద్ద ఎత్తున ప్యాకేజ్. విశాఖ ఉక్కు విషయానికి వచ్చినట్లయితే కొన్ని వాస్తవాలు మనం ఈ సందర్భంగా మనం మాట్లాడాలి. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చెప్పారు, కుమారస్వామి గారు చెప్పారు, ఈ ప్యాకేజీ తరువాత కూడా మనం సమర్థవంతంగా ఈ ప్లాంట్ నడవలేకపోతే అది మన యొక్క మేనేజ్మెంట్ యొక్క ఫెయిల్యూర్ గా ఏదైతే కార్మికులకి ఇబ్బంది కలగకూడదు, కార్మికుల యొక్క కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాలి. అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి ప్రయోజనాలు కాపాడాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ ప్యాకేజ్ ఇవ్వడం. ఇలాంటి అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా గత 2 నెలల క్రితం వరకు కూడా యాజమాన్యం జీతాలు చెల్లించినటువంటి విషయం కూడా ఇక్కడ మనంతో కూడా ఒక 15 రోజులు ఆలస్యంగా ఇచ్చారు, కానీ జీతాలు ఇచ్చినటువంటి సందర్భం. మన అక్టోబర్ నెలలో కూడా 50% ఆఫ్ శాలరీ ఇచ్చారు. నవంబర్ డిసెంబర్లో పెండింగ్ ఉంది. కేవలం ఎన్ని సంవత్సరాల కష్టంలో ఉన్నప్పుడు కూడా శాలరీ సాగిన పరిస్థితి నవంబర్ డిసెంబర్. ఏదైతే ప్లాంట్ ఇన్ని సంవత్సరాల పాటు ప్లాంట్ లో కష్టపడి పనిచేసినటువంటి కార్మికులు వారికి సక్రమంగా జీతాలు అందజేయాలనేటువంటి ఆలోచనతో, వారు ఇబ్బంది పడకూడదు కుటుంబాలు అనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి ఏర్పాటు చేయడం. నవంబరు డిసెంబర్కు సంబంధించి జీతాలు పెండింగ్ లో దాదాపు 200 కోట్లు 230 కోట్లు. దాన్ని కూడా అతి త్వరలోనే
చెల్లించడం జరుగుతుంది. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ శిక్షణను యువత అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు పురస్కరించుకొని అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రియాంక గార్డెన్స్లో జరిగిన సమావేశంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రారంభించారు. ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ముందు తమ యువనేత నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని, తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తమ వంతుగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 100 రోజుల శిక్షణ కార్యక్రమానికి ఒక్కొక్కరికి 20,000 ఖర్చు అవుతుందని, భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 15,000 తాము చెల్లిస్తున్నామని, ఆసక్తి కలిగిన యువత 5,000 చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, ఏపీ షట్టిబల్జ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొడుపుడు సత్యబాబు, కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, నక్కా చిట్టిబాబు, మంజు రాంబాబు, కొయ్యల రమణ, చాంబర్ అధ్యక్షులు తవ్వ రాజా, అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అధినేత అనిల్ కుమార్ గుప్తా తదితరులు మాట్లాడారు. తను స్టార్టింగ్లోని ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన పెట్టినప్పుడు 10-15 మందితో స్టార్ట్ చేశాడు, కష్టపడ్డాడు. ఇప్పుడు ఒక ఓన్ ప్రాపర్టీ 12,000 స్క్వేర్ ఫీట్లో ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకొని అమరావతి సొల్యూషన్స్ అని 100లోని ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పిస్తా ఉన్నారు. తనతో చర్చించినప్పుడు తను కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. మార్కెట్లో ఇప్పుడు ఏదైతే డిమాండ్ ఉన్న స్కిల్స్ కొన్ని ఉన్నాయి, పైథాన్ ఇంకా ఉన్నాయి చెప్పారు. ఇవి నేర్చుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు చాలా సులువుగా రావడానికి అవకాశం ఉంటుంది అని అన్నప్పుడు మేము ఆలోచించి దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా తీసుకెళ్ళాలి ముందుకు, ఇవన్నీ చర్చించినప్పుడు బహిరంగ మార్కెట్లో ఒక 3 months ఈ కోర్సు ట్రైనింగ్ ఇవ్వాలి అని అంటే 20,000 30,000 కూడా తీసుకుంటున్నారు. కొన్ని చోట్లయితే ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఇవ్వని పరిస్థితులు చూస్తా ఉన్నాం. మరి 20,000 30,000 ట్రైనింగ్ 3 monthsకి అవుతా ఉందంటే ఈరోజు మరి శాసనసభ్యుడిగా మనం కూడా ఒక అవకాశం ఇచ్చినప్పుడు సామాజిక బాధ్యతతో ఏదో చెయ్యాలి కదా అని చర్చించినప్పుడు దాన్ని రేట్ తగ్గించి మనం ఏదైనా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక అమౌంట్ మీరు కాంట్రిబ్యూట్ చేస్తే మిగిలింది స్టూడెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి నేను 3 months ట్రైనింగ్, ఎందుకంటే అనిల్ దగ్గర మంచి ట్రైనింగ్ సెంటర్ 30 lakhs తోటి 2,000 స్క్వేర్ ఫీట్లో మంచి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ట్రైనింగ్ సెంటర్ పెట్టున్నారు, చేస్తే బాగుంటుందని చెప్పారు. సరే అంత అమౌంట్ అంటే 3 monthsకి ఇప్పుడు 65 మంది రిజిస్టర్ అయ్యారు. డాక్టర్గా కెరీర్ ప్రారంభించిన తాను యాక్టర్గా మారి ఇప్పటివరకు 150 సినిమాల వరకు నటించారని, స్థానికంగా నటనపై ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించేందుకు ఈ నెల 25వ తేదీన ఆనం కళా కేంద్రంలో లోకల్ సెలబ్రిటీ షో ఇది మన షో పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ కమెడియన్ డాక్టర్ భద్రం తెలిపారు. కామెడియన్ డాక్టర్ భద్రంస్ ఫిల్మ్ హౌస్ నిర్వహణలో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను స్థానిక తారక రామనగర్ ఈటెన్ ప్లేలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో భద్రం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరానికి చెందిన తాను ఇక్కడ నుండే ఈ లోకల్ సెలబ్రిటీ షోను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఆనం కళా కేంద్రంలో శనివారం సాయంత్రం 5:30 నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని సీనియర్ నటుడు డాక్టర్ పృథ్వీరాజ్, నటులు సుదర్శన్, జోష్ రవి, సూర్య, వికటకవి డైరెక్టర్ ప్రదీప్ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నానని రాష్ట్ర మంత్రి కందుల దుర్గే సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులకు తెలియజేయగా తనను ప్రోత్సహిస్తూ మంచి సహకారం అందించారని కృతజ్ఞత తెలిపారు. ఫిల్మ్ హౌస్ ద్వారా లోకల్ టాలెంట్ను ప్రోత్సహించి నటులు, డాన్సర్లు, సింగర్లను సినీ ఇండస్ట్రీకి పంపేందుకు సహకరిస్తామన్నారు. కళలకు రాజధానిగా ఉన్న రాజమహేంద్రవరంలో జరిగే ఈ కార్యక్రమానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదని, అందరి కుటుంబాలతో వీచేసి సుమారు 60 మంది వరకు ప్రదర్శించే టాలెంట్ను వీక్షించవచ్చన్నారు. ఎక్కడ నుండో సెలబ్రిటీలు రావడం కాదని ఇక్కడ నుండి సెలబ్రిటీలుగా ఎదగాలన్నారు. సమావేశంలో గౌతమ్, సన్నీ, శివ, మణి, సాయి తదితరులు పాల్గొన్నారు. నా పేరు భద్రం, మాది రాజమండ్రి. ఈవెంట్స్లో ప్రత్యేకంగా ద ఫస్ట్ ఈవెంట్ మనం దీంట్లో ప్లాన్ చేసింది ఏంటంటే లోకల్ సెలబ్రిటీ షో, ఇది మన షో అనేది ఒక ఈవెంట్ని స్టార్ట్ చేస్తాం. ఈ లోకల్ సెలబ్రిటీ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి. లోకల్ టాలెంట్ అంటే యాక్టర్స్, సింగర్స్, డాన్సర్స్, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, ఒక షో ఉండాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ లోకల్ సెలబ్రిటీ షోస్
అక్రాస్ ఏపీ తెలంగాణలో చేయాలి అన్నది నా ముఖ్య ఉద్దేశం. అందులో మొదటిది మన ప్రాంతంలో మన ప్లేస్లో మన రాజమండ్రిలో స్టార్ట్ చేయాలి, ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి ఆ అడుగు అని చెప్పేసి ఈ నెల 25 అంటే రేపు శనివారం మన ఆనంద్ కళా కేంద్రంలో సాయంకాలం 5:30 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మన రాజమండ్రిలో ఉన్న లోకల్ టాలెంట్ ఎవరైతే బెస్ట్ యాక్టర్స్, సింగర్స్, డ్యాన్సర్స్ వీళ్ళందరినీ పికప్ చేసి వీళ్ళందరి చేత రిహార్సల్ చేయించి వీళ్ళందరూ మనకి ఆ రోజున అంటే రేపు శనివారం పర్ఫామ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్కి ఫిలిం సెలబ్రిటీస్ హైదరాబాద్ నుంచి 30 years ఇండస్ట్రీని మనందరం ముద్దుగా పిలుచుకునే పృథ్వీరాజ్ గారు, కమెడియన్ సుదర్శన్ గారు, జోషి రవి గారు, సూర్య గారు, అలాగే డైరెక్టర్ ప్రదీప్ గారు అని చెప్పేసి మన రాజమండ్రి మొన్న రీసెంట్గా వికట కవి అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ వచ్చింది జీలో, చాలా పెద్ద హిట్ అయింది. ఆ డైరెక్టర్ గారు ప్రదీప్ గారు. సో వీళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ ఆ ఈవెంట్కి వస్తున్నారు రేపు. దీంట్లో ఈ లోకల్ సెలబ్రిటీ షోస్లో ఏవైతే మనం ఇందాక చెప్పినట్లు యాక్టర్స్, సింగర్స్, డాన్సర్స్ ఇలాగా ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ముందుగా మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారికి చెప్పినప్పుడు సార్ చాలా మంచి కాన్సెప్ట్ ఇది మీరు అన్ని చోట్ల చేయండి, ఇది చేయడం చాలా మంచిది, మా సహకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారం మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. గత కొన్ని రోజులుగా ఇనీస్పేట, కోటిలింగాలపేట, కైలాస భూములు రోటరీ మహాకాళేశ్వరాలయం నిర్వాహకుడు పట్టపగలి వెంకట్రావుపై వస్తున్న ఆరోపణలపై రోటరీ క్లబ్ ప్రతినిధులు ఎందుకు స్పందించి సమాధానం చెప్పడం లేదని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. స్థానిక గౌతమఘాట్లో ఉన్న అరుణ ప్యాలెస్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడారు. 2 కైలాస భూముల నిర్వహణ, మహాకాళేశ్వరం నిర్మాణం విషయంలో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణపై వెంటనే రోటరీ క్లబ్ ప్రతినిధులు కమిటీ వేసి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. రోటరీ క్లబ్ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మహాకాళేశ్వరాలయం రాజమహేంద్రవానికి పెద్ద అసెట్ అని, ఉజ్జయిని తర్వాత ఇక్కడే ఇంత పెద్ద ఆలయం చాలా గొప్పగా నిర్మాణం చేశారన్నారు. ఇంకా చాలా వ్యవహారాలు ఉన్నా పని కట్టుకుని శ్మశాన వాటికలు, మహాకాళేశ్వరాలయం ప్రతిష్ట దెబ్బతినేలా ఆరోపణ చేయడం సరికాదన్నారు. కోట్ల రూపాయల రేషన్ బియ్యం ఇతర దేశాలకు తరలిపోతున్నాయని, ఆ వ్యక్తి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబును సైతం మేనేజ్ చేయగలరని, ఆవలో మునిగిపోయే భూముల్ని ఎకరా 42 లక్షల చొప్పున కొనుగోలు చేసి 120 కోట్లు కొట్టేశారని, కొండగుంటూరులో 14.7 ఎకరాల ఏఈఎల్సీ భూముల్ని తవ్వేసి కోట్ల రూపాయల మట్టిని అమ్ముకున్నారని, ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నా ఎవరూ పట్టించుకోకుండా వాటి గురించి మాట్లాడకుండా కేవలం పట్టపగలు వెంకట్రావు పైన దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. ఆయన ఇలా మహాకాళేశ్వరాలయం కట్టడం వల్ల ఊరికి పేరు వచ్చిందన్నారు. ఈ సమావేశంలో బి అప్పారావు, వీరభద్రరావు, ఎన్ అప్పారావు పాల్గొన్నారు. వేళ రాజమండ్రికి ఒక ఎస్ఐట్ వచ్చింది. ఈవేళ జక్కంపూడి రామ్మోహన్ రావు అయ్యప్ప స్వామి గుడి కట్టాడు. శబరిమల వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడ మాలేసుకుని ఇక్కడ హ్యాపీగా శబరిమల వెళ్ళొచ్చు అనే ఫీలింగ్లో వాళ్ళందరూ ఉన్నారు. అలాగే ఇస్కాన్ టెంపుల్ వచ్చింది. నేను హైదరాబాద్ ఇస్కాన్కి వెళ్ళాను, బెంగళూరు ఇస్కాన్కి వెళ్ళాను, ఢిల్లీ మన ఇస్కాన్ టెంపుల్ చాలా టాప్ లెవెల్లో ఉంటుంది. ఇలాగే ఏదో ఎస్ఐట్ తీసుకొస్తే వాళ్ళని మనం పొగడాలి, ఎంకరేజ్ చేయాలి, లేకపోతే నోరు మూసి కూర్చోవాలి. అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, రోజు పేపర్లో రాసి బ్లాక్మెయిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. చేయకూడదు, అది తప్పే. అతను తెలియకిచ్చండి, చెప్తున్నాడు కదా. అతను ఏంటంటే 3,000 రూపాయలు అంటే వెళ్ళిపోతారు కదా అని అతను 3,000 కదా 3 లక్షలు చెప్పాలి, అప్పుడు వెళ్ళిపోతారు. 3,000 చెప్పాడు. 3,000 చెప్తే ఏమవుతుందంటే ప్రీ వెడ్డింగ్ తీసుకున్నవాడు 50,000 ఫోటోగ్రాఫర్కి ఇస్తున్నాడు, ఆడికి 3,000 అవుతుంది. అందుకని 3 లక్షల వాళ్ళ అబ్బాయి అంటే అప్పుడు ఆడి ముందు వెళ్ళిపోతాడు. అది తెలియదు, అలా జరిగింది అనుకోండి, అది ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు, అది తప్పే. ఈయన రోటరీ కైలాసభూమి కోటిలింగాలపేట, రోటరీ కైలాసభూమి ఇండిస్పేట, అలాగే రోటరీ క్లబ్ తరఫున ఈ మహంకాళేశ్వర టెంపుల్, అలాగే వై జంక్షన్ దగ్గర ఉన్న రోటరీ క్లబ్ అదే హాలు, ఇవన్నీ కూడా రోటరీ తరఫున ఎన్ని జరుగుతున్నాయని ఆయన చెప్తున్నాడు. దీనికి అంతటికే బాధ్యత వహించవలసిన వాళ్ళు రోటరీ క్లబ్ వాళ్ళు. రోటరీ క్లబ్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు నిజంగా సేవ చేస్తున్నారా లేదా నిద్రపోతున్నారా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మీరు అన్నిటి మీద కమిటీ వేయండి, రోటరీ వాళ్ళే పర్యవేక్షణలో ఇవన్నీ చేయండి. చేసి ఈ పత్రికా సోదరులు కూడా పిలిచి అన్ని దగ్గరుండి చూపించి వెరిఫై చేసి వీటిని రోటరీ వాళ్ళు ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్తున్నా, అన్యాయం జరుగుతున్నా దీన్ని రెక్టిఫై చేయాలని చెప్పి రోటరీ కమిటీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాండి. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమంత్రి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఆయన మాట్లాడారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారన్నారు.
ఆ మేరకు అధికారులతో సమన్వయం చేసుకుని ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందన్నారు. 2025 నాటికి 41.15 మీటర్లకు పునరావాస పనులు పూర్తి చేసేందుకు ఇటీవల 1000 కోట్లు నిర్వాసితులకు ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. రెండవ దశలో 45.72 మీటర్ల ఎత్తుకు పూర్తి చేసేందుకు అవసరమైన పునరావాస పనులు ప్రతిపాదన రూపొందిస్తున్నామన్నారు. ఇందుకోసం కేంద్రం నుండి నిధులు తీసుకొస్తామన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి రెండవ కట్టరు పని ప్రారంభిస్తుందని, మూడవ కట్టర్ ఏప్రిల్ నాటికి వస్తుందన్నారు. 3 కట్టర్ల ద్వారా త్వరితగతిన డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. షెడ్యూల్ ప్రకారంగానే జనవరిలో డయాఫ్రామ్ వాల్ పనులు ప్రారంభించామని, గతంలో కష్టపడి డయాఫ్రామ్ వాల్ నిర్మిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ధ్వంసమైందన్నారు. పోలవరం నిర్వాసితులని గత ప్రభుత్వం మోసం చేసిందన్నారు. నిర్వాసితులకు న్యాయం చేసి 2027కి పోలవరం పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు. ఏపీ ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాసులు, జలవనరుల శాఖ గౌరవ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సిఈ కె నరసింహమూర్తి, ఎస్ఈ ఆర్ రామచంద్రారావు తదితరులు ఆయన వెంట ఉన్నారు. మళ్ళీ ఈవేళ 990 కోట్ల రూపాయలతోటి మళ్ళీ ఈవేళ కొత్తగా డయాఫ్రామ్ వాల్ ఈవేళ నిర్మాణం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక షెడ్యూల్ను కూడా చాలా క్లియర్గా ఏదైతే ఇక్కడ డయాఫ్రామ్ వాల్కు మరి జనవరి ఫస్ట్ వీక్లోనే మనం ప్రారంభించుకోవాలనుకున్నాం కాంక్రీట్ మిక్సింగ్ అదిని. దానికి సంబంధించిన ప్రిపరేషన్ వరకు డీవాటరింగ్ కానీ, ప్లాట్ఫార్మ్స్ కానీ, గైడ్ వాల్స్ కానీ అన్నీ కూడా మేము డిసెంబర్లోనే కంప్లీట్ చేసి జనవరి 1లో మొదలు పెట్టాలనుకున్నా. ఆ T5, T16 మిశ్రమం ఏదైతే ఉందో దాని మీద ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, CWC వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఫైనల్గా T16 మనకి ఏదైతే ఆమోదింపు చేసి ఇచ్చారో దాంతో ఈ 3rd వీక్లో మనం ఆ డీవాల్ పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. మరి ఏదైతే దీని షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ కట్టర్ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంది. ఈ సెకండ్ కట్టర్ కూడా ఈ ఏదైతే ఈ మంత్ ఎండింగ్కి క్లియర్ చేసుకుని రేపు ఫిబ్రవరి 1 కల్లా మరి సెకండ్ కట్టర్ కూడా డీవాల్ పనులు ప్రారంభిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు అధికారులతో కూడా మేము రివ్యూ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 3rd కట్టర్ కూడా మార్చి నెలలో కల్లా ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 3rd కట్టర్ కూడా అంటే ఒకేసారి 3 కట్టర్స్ని మనం పనిచేయించుకోవడం ద్వారా ఈ యొక్క డయాఫ్రామ్ వాల్ నిర్మాణం సమయాన్ని కొంచెం తగ్గించుకునేటువంటి విధంగా ప్లాన్ చేసుకున్నాం. అందుకే ఏదైతే బావర్ కంపెనీ వాస్తవంగా అయితే 2026 మార్చికి డీవాల్ కంప్లీట్ చేస్తామనంటే ముఖ్యమంత్రి గారు 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పి ఏదో షెడ్యూల్ అనుకున్నామో దాని ప్రకారమే మరి పనులు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మేము కూడా ఎప్పటికప్పుడు డిసెంబర్ 25కి డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కావాలంటే ఏ రోజు ఎంత క్వాంటిటీ వర్క్ చేయాలి, ఏ వర్క్స్కి మనం ప్రిపరేషన్ ముందుగానే చేసుకోవాలి, ఏ డిజైన్స్కి ముందుగానే అప్రూవల్ తెచ్చుకోవాలి అనే దాని మీద ఎప్పటికప్పుడు మేము టైం బాండ్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్కి పూర్తి చేసేటువంటి విధంగా ఈ రోజు కాదు మేము ప్రతిరోజు కూడా ఇట్లా ఇన్స్ట్రక్షన్ చేసుకుంటూ డిసెంబర్కి డీవాల్ పూర్తి చేస్తాం 25కి అని చెప్పి తెలియజేసుకుంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి వస్త్రాలు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రూరల్ నియోజకవర్గం కొంతమూరు, బొమ్మూరు, ధవళేశ్వరం, కడియం, కాతేరు గ్రామాల్లో పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ ఘనంగా నిర్వహించడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో మందితో ఎన్నో అవమానాల్ని, నిందల్ని భరిస్తూ యువగలం పేరుతో ప్రారంభించిన పాదయాత్రను బాసటగా మలుచుకొని ప్రత్యర్థులు సైతం తలదించుకునే విధంగా ఆయన ఓడిపోయిన చోటు నుండే గెలిచి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచారని నాయకుడు తాత నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ముఖ్యమంత్రి తండ్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవ సారథ్యాన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా అహర్నిశలు రాష్ట్రం కోసమై శ్రమిస్తున్నారని కొనియాడారు. టీడీపీ యువ నాయకుడు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల శ్రవిరామ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న కర్పూరి ఠాగూర్ జయంతి వేడుకలు రాజమండ్రి రూరల్ కాతేరు శ్రీదేవి నగర్ నాయి బ్రాహ్మణ కాలనీలో మహాత్మా జ్యోతిరావు పూలే నాయి బ్రాహ్మణ సేవ సంఘం అధ్యక్షులు పెండ్యాల నాగబాబు కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నాయ బ్రాహ్మణ పితామహులు కులరత్న, భారతరత్న బిరుద అంకితుడు కర్పూరి ఠాగూర్ చిన్న వయసులోనే కులవృత్తి చేస్తూ బీహార్ ముఖ్యమంత్రిగా ఎదిగిన వైనాన్ని నిరాడంబరుడుగా ప్రజానాయకుడిగా ప్రజలకు అమలు చేసిన పథకాలు, బీసీ కులాలకు కల్పించిన రిజర్వేషన్ల గురించి రాజమండ్రి రూరల్ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కో కన్వీనర్, రాష్ట్ర స్థాయి నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానపు యేసు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత మొగండి సూర్యనారాయణ వివరించడం జరిగింది. కొనిపాటి రామకృష్ణ, బలగం కిరణ్, బండారు దుర్గారావు, ఉప్పుడి సూరిబాబు, ముల్లవలస రాంబాబు, యానపు మధు, తమరపు వీరబాబు, బండారు దుర్గా, ధనుష్ సంఘ పెద్దలు పాల్గొన్నారు. బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పలుమార్లు చేసి వారి యొక్క అత్యున్నత సేవలో బీహార్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి మహాగణుడు మన నాయి బ్రాహ్మణ తిలకం, మన కుల
దైవమో అనుకోవాలి. అటువంటి వ్యక్తి సాధారణ నిరాడంబరంగా గడిపి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ఒక కుటీరంలో ఉంటూ వారింటికి వచ్చి మీ ఇంటికి వెళ్దాం రండి అంటే ఆ మంత్రి గారిని తీసుకెళ్ళాడంటే ఆ పూరి గుడిసే ఆ పొయ్యి మీద ఇటుకల మీద టీ కాసి ఇస్తే ఆశ్చర్యపోయారు. అటువంటి సంఘటన జరిగింది. అట్లాగే బీహార్ వాళ్ళకి మన యొక్క బీసీల్లో మనం ఎలా అయితే రిజర్వేషన్ ఉంటుందో తొలిసారిగా బీహార్ రాష్ట్రానికి బీసీ రిజర్వేషన్ ఇచ్చినటువంటి గనుడు ఈ కర్పూరి ఠాకూర్ గారు. మొత్తం రాష్ట్రం ఎవరినైనా సరే వీరి పేరే చెప్పాలి. అటువంటి వ్యక్తి మన బలవర్ధకమైన ఆహారంతో పాటు శరీర వ్యాయామం చేయడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రధానమంత్రి టీబీ విముక్తి భారత్ స్ఫూర్తితో నిక్షయ మిత్ర హోదాలో ఒక బాలికను కలెక్టర్ దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ క్షయవ్యాధిని జిల్లా నుండి పారద్రోలేందుకు గాను స్వచ్ఛందంగా నిక్షయ మిత్రాలుగా పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా టీబీ బాధితులకు ప్రభుత్వం అందించే పోషణ పథకానికి మీ వంతు చేయూతనివ్వడం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రధానమంత్రి ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో నిక్షయ మిత్రులుగా అందరూ భాగస్వాములు టీబీ వ్యాధిని జిల్లా నుండి పారద్రోలాలని విజ్ఞప్తి చేశారు. టీబీ నిర్మూలనకు మరింత మంది వ్యాపారవేత్తలు, అధికారులు, ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ నిక్షయ పాత్ర కార్యక్రమం కింద దత్తత తీసుకున్న వారు ఒక వ్యక్తికి నెలకు 700 రూపాయల చొప్పున 6 నెలల పాటు 4,200 రూపాయలు అందిస్తే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని పౌష్టికాహార కిట్ల రూపంలో అందజేస్తామన్నారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ జిఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు టీడీపీ ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి గోరంట రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలోని రాజమహేంద్రవరం సిటీ, రాజనగరం, ఆనపర్తి, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గం, ద్వారక, తిరుమల ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు సుమారు 1000 మంది పాల్గొని రక్తదానం చేయడం శుభపరిణామమని రవిరామ్ కిరణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన నాయకులకు ఆయన అభినందన తెలిపారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడబాల రామకృష్ణరావు తన 66వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక దానవాయిపేట ధన్వంతరి బ్లడ్ బ్యాంక్లో శుక్రవారం 55వ పర్యాయం రక్తదానం చేసి నేటి యువతతో పాటుగా అందరిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. నగరానికి చెందిన బీజేపీ శ్రేణులు బ్లడ్ బ్యాంక్ వద్దకు చేరుకుని ఆయనకు పుష్పగుచ్చాలు, శాల్వతో సత్కరించి కేక్ కట్ చేయించారు. ఆయన మాట్లాడుతూ ప్రథమంగా తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నానని, తన జన్మదిన వేడుకంటే రక్తదానం చేయడంలోనే తనకు ఆత్మసంతృప్తి ఉందని, ఒక మనిషికి రక్తం అవసరమైతే మరొక మనిషి నుండి మాత్రమే రక్తం లభ్యమవుతుందని, ఏ మందుల కంపెనీలోనూ రక్తం కొనడానికి దొరకదన్నారు. రక్తం అవసరాన్ని గమనించి యువత ప్రజలు ఎక్కువగా రక్తదాతల్ని ప్రోత్సహించారని, రక్తహీనత వల్ల రక్తం దొరకక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, రక్తం దానం చేసిన వ్యక్తికి ఏ విధమైన నష్టం జరగదన్నారు. బీజేపీ నాయకులు రత్నారెడ్డి, కాలిపు సాయిరం, కొత్తపల్లి గీత, వీరాంజనేయులు, పాతూరి రవిశంకర్, నందివాడ సత్యనారాయణ, మల్లెడి శ్రీనివాసరెడ్డి, నాగదేవి, పైబోయిన సురేంద్ర, రాజరాజేశ్వరి, దివ్య, కోపుల శశిధర్, సుంకరి శ్యామ, పివి సుబ్రహ్మణ్యం, కృష్ణమాచారి, గోవిందు, తంగెల శ్రీనివాస్, అట్లరి సత్యనారాయణ, ఎర్రంశెట్టి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. 65 సంవత్సరాలు పూర్తి చేసుకుని 66వ జన్మదినం జరుపుకుంటూ 66వ వసంతం అడుగు పెడుతూ 55వ పర్యాయం రక్తదానం చేయడం జరిగింది ఇవాళ ధన్వంతరి బ్లడ్ బ్యాంక్లో. నేను 55 పర్యాయాలు రక్తదానం చేసిన వాటిల్లో మేజర్ ఎక్కువగా ఇదే బ్లడ్ బ్యాంక్ నందు నేను రక్తదానం చేయడం జరిగింది. అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, స్వతంత్ర హాస్పిటల్, ఇట్లాగా ఇతర గ్రామాల్లోని కూడా కాకినాడ, అమలాపురం అట్లా కొంతమంది ఎక్కడైతే ఎవరికైనా బ్లడ్ అవసరం ఉండి ఏ పాజిటివ్ బ్లడ్ కావాల్సినట్లయితే అక్కడికి వెళ్ళి కూడా అనేక పర్యాయాలు మనం బ్లడ్ ఇవ్వడం జరిగింది. సంవత్సరానికి ప్రతి జన్మదినానికి ఇవ్వడంతో పాటు సుమారు ఒక 20 పర్యాయాలు సంవత్సరం మధ్యలో కూడా ఎవరికైనా ఆపద వచ్చి ఆ బ్లడ్ అవసరం దొరకనప్పుడు నేను వెళ్ళి మళ్ళీ కూడా రక్తం వారికి ఇవ్వడం జరిగింది. అందువల్లనే నేను 55 పర్యాయాలు చేయడం అనేది కౌంటు రావడం జరిగింది. రక్తదానం అనేది ఒకప్పుడు 1982లో నేను రక్తదానాన్ని ప్రారంభించిన రోజుల్లో రక్తం అంటే భయపడిపోయే, రక్తదానం అంటే నగరాల్లో కూడా ఎడ్యుకేటెడ్ కూడా భయపడేవారు. రక్తం దానం చేసేస్తుంటే ఏదో ప్రాణం పోతుందన్నంత భయపడేవారు. కానీ దాని అవేర్నెస్ చాలా మట్టుకు వచ్చింది. స్థానిక నారాయణపురంలో ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజనగరం నియోజకవర్గ యువ నాయకులు పెందుర్తి అభిరామ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
జీవకారుణ్య సంఘంలో ఉన్న వృద్ధులకు, మహిళలకు, వికలాంగులకు పళ్ళు రొట్టెలు అభిరం చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను జీవకారుణ్య సంఘంలో సేవలు నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో యువగలం పాదయాత్ర చేసి కూటమి ప్రభుత్వం విజయంలో ఆయన పాత్ర ప్రాముఖ్యమైందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నారని లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ సెక్రటరీ డాక్టర్ కండవల్లి లక్ష్మి, ఎన్వీవీ చౌదరి, కాట్రగడ్డ శివ, సింహాద్రి గౌతమ్, గెడ్డ అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా రాష్ట్ర మంత్రివర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ యువగలం రథసారథి, మా యువకులందరికీ అలాగే పేద ప్రజల ఆశాజ్యోతి, రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మా టీడీపీ మా సోదరుల సమానమైన లక్ష్మి గారు గతంలో కూడా ఇక్కడ వెంకటేష్ గారి పుట్టినరోజుని ఈవిడ యొక్క సోషల్ సర్వీస్ మీ అందరికీ తెలుసు. ఈ విధంగా నాకు కూడా తోచిన సాయం కింద ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఈ సాయం చేయడానికి ఈవిడ కూడా నాకు కొంచెం స్ఫూర్తినిచ్చారు. ఈ విధంగా మా నాయకులు పుట్టినరోజుని ఇక్కడ జరుపుకోవడం, ఈ విధంగా ఈ సందర్భంగా ఇక్కడ మేము ఈ జరుపుకోవడం ఆనందం వ్యక్తం చేస్తూ ఇక్కడ నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఈరోజు మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా రాజానగరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు, ఇప్పుడు మినిస్టర్ హోదాలో కలిగి ఉన్నటువంటి నా రాజకీయ భిక్ష పెట్టినటువంటి నాయకుడు పెందుర్తి వెంకటేష్ గారి కుమారుడు ఈరోజు ఈ వృద్ధులకు బ్రెడ్ ఫ్రూట్స్ పెట్టడం చాలా లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం తలపెట్టడం నేను చాలా సంతోషిస్తున్నానండి. ఒక మహిళా నాయకురాలుగా అభిరామ్ బాబుని నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇయే కాదు, రాజానగరం నియోజకవర్గంలో కొంతమంది విద్యార్థులకు ఫీజులు కట్టడం, లేని వారికి సహాయం చేయడం, ఇలాంటి చాలా మంచి పనులు తలపెట్టి చేస్తూ ముందుకు సాగుతున్న మా అభిరామ్ బాబు గారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి పేరును నిలబెడుతూ ఈ గొప్ప అవకాశంలో నన్ను కూడా పాలు భాగస్తురాలను చేసినందుకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకే భారీ ప్యాకేజ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. నమ్మకంతో రండి, ఉద్యోగంతో వెళ్ళండి, యువతకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. 25వ తేదీన రాజమహేంద్రవరంలో లోకల్ సెలబ్రిటీ షో, వెల్లడించిన ప్రముఖ కమెడియన్ డాక్టర్ భద్రం. రోటరీ క్లబ్ ప్రతినిధులు నిద్రపోతున్నారా? తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన టీకే విశ్వేశ్వరరెడ్డి. డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం, పనులు పరిశీలించిన నిమ్మల రామానాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీ న్యూస్.